హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు నేనైతే బాగున్నా, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే గిన్నెలు దొరుకుతున్నా. ఇంకా ఈరోజు అయితే సండే, అందరికీ హ్యాపీ సండే. ఇంకా నిన్న అయితే వదినారు వేయడం అయిపోయింది. కానీ అందరం అయితే అలసిపోయినాం కదా. వరినారు వేయడం అయిపోయింది కానీ ఇంకా అందరం అయితే ఇంకా అలసిపోయినాం బాగా. మేము నారు గుంజడము, నేను ట్రాక్టర్ తోటి కరియట వేయడం, ఇంకా వీళ్ళు నాట్లు వేయడం, దాదాపు అందరూ అయితే అలసిపోయారు. ఇంకా కొద్దిగా నారు మిగిలింది, ఇంకొక మడి ఎక్స్ట్రా కరియట అవుతున్నా. మడికి వస్తుండొచ్చా అంటే చిన్న మడికి వస్తుంది. కొలఫరం షెడ్ దగ్గర ఉన్న మడి చిన్నగా ఉంది, అది దానికి సరిపోతుండొచ్చు. అది ఈరోజు కరియట వేస్తా, వీలైతే దాంట్లో నాటేతావు. ఒకవేళ నాటేయకపోతే అది కరియట టైంకి అందకపోతే కలిసేది ఉంది కదా, గోకరి చెట్లు తుంగ కలిసేది ఉంది కదా, అది కల్పన అవుతుంది, లేదంటే నారేయడం అన్న అవుతుంది. చేనికి వెళ్తే ఏదో ఒక పని ఉంటుంది. ఈరోజు సండే కదా, సండే అంటే రేపు సోమవారం కోసం కూరగాయలు కూడా తెంపాలి. ఇటు నారేయడం అన్నా, కలుపు తీయడం అన్నా, ప్లస్ అది అంటే కూరగాయలు తెంపడం మనకు ఒక 2 hours 3 hours అవుతుంది. మిగతా టైంలో నాటేయడం అన్నా, కలుపు తీయడం అన్నా అవుతుంది. చేనికి వెళ్తే ఏదో పని ఉంటుంది. ఓకే, పిల్లలని లేపినావు? ఎందుకు సండే అని పండుకోమని. నిక్కి నైట్ జ్వరం వచ్చింది కదా. అవును, నేను లేచి సిరప్ పోసిన నైట్ 1 అయిందో ఏమో, మేల్కయింది. వాడు ములుగుతున్నాడు. సర్ది అయిందంట. ఇంకా అట్లే కంటిన్యూషన్లో నైట్ జ్వరం వచ్చినట్టుంది. నైట్ 1 గంటలకు మేల్కయింది. ఆడ అమ్మ అమ్మ అంటుంది, ములుగుతున్నాడు నిద్రలనే. దగ్గరికి పోయి చూస్తే జ్వరం ఉంది. జ్వరం సిరప్ వేసిన, అది ఒక సెట్ సిరప్ వేసిన, సర్ది కూడా ఉండే కదా, ఆ 2 సిరప్స్ వేసిన. ఇక పడుకుండు. ఇప్పుడైతే జ్వరం లేనట్టుంది. తగ్గిందా? మంచిగానే పడుకుండు కదా. సరానికి ఇంట్లో ఒకటి యాంటీబయాటిక్ జ్వరానికి సంబంధించింది బీరువాల, ఇంతకుముందు ఇచ్చిన అట్లే పెట్టిన. యాంటీబయాటిక్, పారాసిటమాల్ ప్లస్ ఒక సెట్, 3 సిరప్స్ వేయాలానికి. తినబెట్టిన తర్వాత ఉప్మా వేయలేదంటే, ఉప్మా తినబెట్టిన తర్వాత సిరప్స్ వేస్తే సరిపోతుంది. ఏంటివి అవి? చాలా ఉండే కదా గిన్నెలు, అన్నింట్లో పెట్టినా. ఏంటి పోయిపోయినా? ఏం పెట్టినా విజయ? పోయిపోయినా కట్టెల పోయిపోయినా టమాటా కూరనా? నిన్నేం కూర చేసినవరా? నిన్న టమాటా కర్రీ అంటే ఆనంకాయ పప్పు. నిన్న ఈరోజు టమాటా కర్రీ. చాయ్ పెడుతున్నావు? అంతగానం పెట్టిన విజయ? ఆయనతో సరిపోతలేదు కదా. అవును, మసిల్ తినే టేస్ట్ వస్తుంది కాబట్టి మసాలా పెడుతురు అన్నట్టు. అవతలేంటి లక్ష్మణ్ మంచి పని చేస్తుండ్రా. చాయ్ తాగొద్దంట, నిజానికి చాయ్ తాగొద్దు. వాడు డికాషన్ అలవాటు చేసుకుండు, జర బెస్టే కదా. మనం కూడా అట్లా వేస్తే బాగుంటుండే, కానీ మనకేమో చాయ్ లేకుంటే తాగబుద్ది కాదు. డికాషన్ అంటే అసలు తాగబుద్ది కాదు. మళ్ళీ చాయ్ పెట్టుకోవాలనిపిస్తుంది. అనుకోకుండా మధ్యాహ్నం ఇప్పుడు డికాషన్ తాగినా నైట్ మళ్ళీ చాయ్ తాగాలనిపిస్తుంది. అదే. అన్నం అయిందా విజయ్? పిల్లలు సతాయించిరారా నిన్న? ఒకదానే ఉన్నావుగా, మంచిగానే ఆడుకుంటారుగా. మధ్యాహ్నం అయితే మంచిగా ఆడుకుంటుంది మా మమ్మీ కదా. నైట్ 1 గంటల వరకు మేల్కొన్నావా? నిద్రగా పిస్తురు మంచిగా విజయన్ పిల్లలు ఇద్దరు. పగలు జరిసేపు పండుకుంటారు ఎప్పుడన్నా ఒకసారి, నైట్ 1-2 గంటల వరకు మేల్కుంటారు. ఇక వాళ్ళతో పాటు విజయ్ కూడా మేల్కొండాలి. చిన్న ఆమె బాగా నిద్ర పడుతుండే ఎప్పుడు, కానీ ఈ మధ్యలో నిద్ర పోతలేదు కదా విజయ. ఊకే సతాయిస్తుంది. మనుషుల పైన కాన్సన్ట్రేషన్ అనేది మళ్ళీంది. ఇప్పుడు 5 months వెళ్ళి 5 months ఎన్ని రోజులు అవి విజయ పడి 22 కూడా అంటే 6కి దగ్గరకు వస్తుంది. మళ్ళీ 22 వస్తే ఇంకా ఇప్పుడు ఫుడ్ తినేది ఉంటుంది. మనుషుల పైన కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది మమ్మీకి. ఇప్పుడు నిద్ర ఎక్కువ ఆడుకోనికే బోర్లో పడుతుందా విజయ మమ్మీ? పడుతుంది, పొద్దుటి నుంచి పడుతూనే ఉంది. వరు లేపిండు, అయినా పడుతుంది. నిన్నటి నుంచే పడుతుందా స్టార్ట్ చేయడం? నిన్నటి నుంచే స్టార్ట్ చేసింది. ఒకసారి పడ్డది కానీ అంతగానం పడలేదు. బోర్లో పడ్డప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి. బెడ్ పైన ఎత్తు చూడు, కింద
మెత్తగాయాలి విజయ్, ఎందుకంటే మెత్తగా ఇట్లా అంటారు కదా తలనో ఏదో ఒకటి తగులుతుంది కదా, చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకోటి ముక్కు కూడా భూమి కడుతుంది ఒక్కొక్కసారి, వాళ్ళని దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కూడా మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తూనే ఉండాలి, పిల్లలు ఏం చేస్తారు అంటాను. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీకే వారు బెడ్ పై నుంచి పడినారు కదా, నీకు పడ్డాడు కదా చిన్నగా ఉన్నప్పుడు. నీకు పడ్డాడు, వారు పడ్డాడు. పెద్ద మమ్మీ కూడా 2 సార్లు పడ్డది. అవును, పెద్ద మమ్మీ కూడా పడ్డది. అంటే పిల్లల్ని బెడ్ పైన వేయద్దు దాదాపుగా, ఆ పొర్లుతారు కదా, దొగ్గే టైంలో వేయద్దు, ఎందుకంటే కింద పడతారు, వాళ్ళకి తెలియదు. ఇంక పెద్దగా అయితేనేమో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళకు బెడ్ అలవాటు అయిన ఉన్నది బావా, నీకు వాళ్ళకి. అవును, బెడ్ పైనే ఉంటుంది, అనుకోకుండా పడిర్రు, బెడ్ అలవాటు పడింది. కానీ ఎట్లయినా ఇక పిల్లలు దొగ్గే టైంలో ఖచ్చితంగా కింద పడతారు. అట్లా పెద్ద మామ ఎగినాక బెడ్ మీద అయితేనే వండుకుంటుంది, కింద అయితే అసలు వండుకోదు. అవును, బెడ్ పైనే వండుకుంటుంది. అయింది అవి డికాషన్. మొహం కడుకుండా తమ్ముడు. సరే ఇంక వంటలు ఫాస్ట్ కండి. అదే ఉప్మా రవ్వ ఉందా ఇంట్లో? ఉప్మా రవ్వ తెప్పియాలా? అప్పియాల సామాన్లలో అయిపోయింది కదా. సరే ఆ రవ్వ తెప్పిస్తే ఉప్మా వేసేయి మరిగా. విజయ మధ్యాహ్నం ఇడ్లీ రవ్వ నానబెట్టు. ఈరోజు ఇంట్లో ఉంది విజయ్, ఇడ్లీ రవ్వ నానబెట్టి ఈరోజు రేపు చేసుకుందాం. నిన్న నానబెట్టేది ఉండే, ఈరోజు సండే కాబట్టి ఈరోజు టిఫిన్ చేస్తే బాగుంటుండే. రేపు ఒక పొద్దులు ఉన్నాయి. నేను తినను మళ్ళా, నేను ఒక పొద్దుంటున్నాగా. రేపు ఇద్దరం ఉంటే బాగుంటుండే. ఎవరమ్మా నువ్వు ఉంటావారా రేపు? మొన్న వారం నేను ఒక్కనే ఉన్నా కదా. అంటే ఈసారి 4 వారాలే వచ్చినాయంట. అంటే 3 వారాలే ఉండాలి ఒక పొద్దులు, 5 కంప్లీట్ కావాలి ఒక పొద్దులు. 5 కావాలంటే ఒక వారం ఇద్దరం ఉండాలి కదా. అంటే 2 వారాలు ఉండాలి మీ ఇద్దరం. 5 ఒక్క పొద్దులు కావాలి ఎక్కడ తిరిగి. రేపు వారం మళ్ళీ వారం ఇద్దరం ఉందాం మన ఇద్దరం. సరే ఓకేరా. ఉప్మా అది రవ్వ తెప్పిస్తా, ఉప్మా పిల్లలకి మంచిది. ఈరోజు పొద్దున అయితే చేనుకి వచ్చినాము. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా పిల్లలని చేనుకి తీసుకొచ్చినాము. ఇంకా పొద్దున్న నుంచి అయితే చిన్న గోకర తోటల దాట్లు పెట్టినా 5 వరదాకా. ఇంక ఇప్పుడైతే గోకరకాయ తెంపుతున్నా. ఇంకా బావ అయితే ఒక మాడి కరియట వేసిన, నేనైతే ఒక మాడి, ఎందుకంటే నేను నారు మిగిలింది కదా, అందుకోసమని ఒక కొత్త మాడి కరియట అయితే వేసిన ఇప్పటిదాకా. ఇంకా నేను వచ్చి చూసేసరికల్లా స్వప్న అయితే గోకరకాయ తెంపుతుంది. ఎంత తెంపినావు గోకరకాయ? ఎన్ని బాక్సులు తెంపినావు? ఎన్ని డబ్బాలు తెంపినావు? ఈ డబ్బాతో 3 డబ్బాలు తెంపినా. దాంతో 3 తెంపినావా? గోకరకాయ ఎక్కువ లేదు కదా తోటలో, తోట అంతా పలచగా అయింది, తోట డ్యామేజ్ అయికొచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది తోట పెట్టి, గోకర తోట పెట్టి? ఏమో గుర్తులేదు. ఎన్ని కేజీలు వెళ్తుండొచ్చు తెంపితే? మొత్తం తెంపితే ఇప్పుడా ఒక 20 కేజీస్ వస్తుందా? ఒక 20 కేజీస్ వస్తుంది. ఎందుకంటే తోటలో కాయ ఎక్కువ లేదు కాబట్టి తక్కువ ఉంది. చిన్న తోట పూత పూస్తుందా? చిన్న గోకరకాయ ఇప్పుడే పూత పట్టిందా? అంటే దాదాపు ఒక 1 మంత్లో వస్తుంది అన్నాడు క్రాపు. ఇంకొక నెల రోజులు లేదా 20 రోజులు అలా కదా. ఇది పోతుంటుంది ప్లస్ అది వస్తుంటుంది. ఇంకొక 1 వీక్, ఇంకొక 15 డేస్ ముందు పెట్టేది ఉండేనే మా తోట. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఉండే క్రాప్, అది 1 మంత్ ముందు పెట్టేది ఉండేనే కదా. అవును, ఒక నెల రోజుల ముందు పెట్టినుంటే ఇది ఇప్పుడు ఖరాబ్ అయ్యే టైంకి అది వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది మనకు. అవును, ఒక 2-3 వారాలు గ్యాప్ వస్తుంది, ఏం కూరగాయలు లేకుండా ఉంటాం అన్న. టమాటా కూడా అయిపోకొచ్చింది. టమాటాలు ఎన్ని వెళ్తుండొచ్చు ఇప్పుడు? ఒక బాక్స్ 2 బాక్సులు వెళ్తాయి. ఆ తోట అంతా డ్యామేజ్ అయింది వర్షానికి. గోకర తోట డ్యామేజ్ అయింది, అటు టమాటా కూడా డ్యామేజ్ అయిపోయింది. కూరగాయలు ఏం లేవు మన దగ్గర. అంటే ఈ వారం వెళ్తాయి, నెక్స్ట్ వారం వెళ్ళకపోవచ్చు. ఏమన్నా వెళ్తే గోకరకాయ ఈ లేత ఇవి ఉన్నాయి కదా, ఈ లేత పైన గినంగా ఏమన్నా వస్తాయేమో. 5-6 కేజీలు వస్తాయి. అవి కూడా 5-6 కేజీలు 10 కేజీల వరకే వస్తాయి, చాలా పెద్ద మొత్తంలో రావు. అంటే ఇంకా ఇప్పుడు పెట్టుకోవాలి కూరగాయలు. ఇంకా ఇప్పుడు వరినారు వేయడం అయిపోయింది. అవును, ఇప్పుడు మనకు టమాటాలు తెంపడానికి వీలు కాదు కదా. గోకరకాయ తెంపడానికి తోట అంతా తెంపేది ఉంది. ఇంకా ఇటు వరకే తెంపినావు నువ్వు. ఎన్నిసార్లు తెంపినావు? ఈ కొన నుంచి తెంపినావు కదా, 3 మునుములు తెంపినావు, 6 పైపులు తెంపినావు, ఇంకొక 20 పైపులు ఉన్నాయి. అంటే ఇది గోకరకాయ పల్సర్ అయింది కదా బాబా, నిదానం అవుతుంది. ఇంతకుముందు ఏమో ఒక చెట్టుకు 1/4 కేజీ వెళ్తుండే, ఒక దంటుకు 1/4 కేజీ వెళ్తుండే ఒక మొక్కకి. ఇప్పుడేమో ఒక 10 చెట్లు తెంపితే 1/4 కేజీ వెళ్తుందో వెళ్ళదో తెలియదు, వెళ్తలేదు. అంటే ఇక డ్యామేజ్ అయిన తర్వాత ఎట్లుంటుంది, తోట అంతా ఖరాబ్ అయిపోయింది కాబట్టి. ఇక వరినారు ఒక మాడి రేపేదు. ఇంకా ఈరోజు మంచిగా కరియట వేసేసిన, రేపు ఫైనల్ కరియట వేస్తా.
రేపు అమ్మ నాన్న తోలుకొచ్చుకొని నీ దగ్గర, లేదంటే నువ్వు ఒకదాని వేసినా అయిపోతుంది. నువ్వు ఒకదాని వేస్తే పొద్దున్న దాకా అవుతుంది. అరే రేపు రావడానికి వీలు కాదు కదరా, రేపు సోమవారము ఒక పొద్దు ఉంది, నేను మర్చిపోతున్నా. రేపు ఇంటికానే అవుతాం. అవును. నేను వస్తా కానీ మధ్యాహ్నం వరకు చేను దగ్గరకు వచ్చి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఒక పొద్దు ఇవ్వాలి కదా. నువ్వు ఉంటావా నాయన ఉంటాడో అర్థమైతే లేదు. ఒక పొద్దు రేపు నాతో పాటు ఎవరో ఒకరు ఉండాలి. సరే నేను ఉంటాను. నువ్వు ఉంటావా? సరే ఇద్దరం ఉందాం. ఇక రేపు చేనుకు రానికి వీలు కాదు. నువ్వు నువ్వు ఇంటికానే అవుతుంది. ఇంటికాడ మధ్యాహ్నం టమాటాలు ఇప్పుడు వీలైతే తెంపుదాం ఒక బాక్సు, లేదంటే పొద్దున నేను నాయన వస్తాం కాబట్టి తెంపుకొస్తాము. సరే ఓకేనా? గోకరికాయ అయితే తెంపుదాం పట్టి. తర్వాత రేపు మధ్యాహ్నం వీలైతే చేనుకోతాం. ఒక పొద్దు అయిపోయిన తర్వాత వస్తావు కదా నువ్వు. అంటే ఇంకా చెప్పవేయడం అవి నాకు ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కదా. ఈ అంగళ్ళు ఉన్న రోజు నాకు చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా. నాయననేమో అక్కడ కూరగాయలు తీసుకుపోతున్నాను, నేను ఒక్కనే అవుతున్నా. అటు ఆవులకు మేత చెప్పకోసుకోవాల్సి వస్తుంది, ఆవులను మేపుకోవాల్సి వస్తుంది, సాయంత్రం పాలు పిండుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది అవుతుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు జస్ట్ లాస్ట్ 5:35 నుంచి 6 మధ్యలో ఇబ్బంది అవుతుంది నాకు. ఒక 1 అవర్ ఇబ్బంది అవుతుంది. తర్వాత అంతా ఫ్రీగానే ఉంటున్నాను. కానీ ఎందుకంటే ఆ టైంలో మేత చెప్ప కట్ చేసేది ఉంటుంది, ఆవులకు పాలు పిండేది ఉంటుంది, ఇంకా వాటికి వాటర్ దాపడము అవి ఇవి చేసేది ఉంటుంది. 5 అయితే అయిపోయాను, నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పని ఉంటుంది కదా, పొద్దున్న దాకా బాగానే ఉంటా కానీ ఆ టైంలో ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది, పని ఎక్కువ అవుతుంది కదా, ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట. సరే నేను ఏ సార్లు ఇతర సార్లు తెంపుకున్నా పక్క సార్లు. సరే మరి.